అదే రకంగా మన కామారెడ్డిలో ఒక మాట చెప్పారు. నేను నిజాలే మాట్లాడతాను, అబద్ధాలు మాట్లాడను అంటూ ప్రారంభించిన తన ప్రసంగంలో ఆయన మొత్తం ఈరోజు పాపం ఆయనకు తెలిసి చెప్పారో తెలియక చెప్పారో కానీ చాలా వరకు అసత్యాలు, అర్ధసత్యాలు వారి ప్రసంగం నిండా కూడా దొరికినాయి. జనరల్గా రాహుల్ గాంధీ గారికి ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ స్క్రిప్ట్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్ వారు చదువుతారు, దానిలో బాగానే ఆరితేరినట్టున్నారు. కానీ ఈరోజు వారి ప్రసంగంలో అసత్యాలు, అర్ధసత్యాలు తప్ప సత్యం పొరపాటును కూడా ఎక్కడా కూడా లేదనే మాట మీకు నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మనందరికీ తెలుసు. సుదీర్ఘమైన ప్రస్థానం, 125 ఏళ్ల పైచిలకు చరిత్ర. అందుకే తెలంగాణ ప్రజలు ఈరోజు రాహుల్ గాంధీ ప్రసంగం విన్న తర్వాత మళ్ళీ వృద్ధ జంబూకం, కాంగ్రెస్ అనే వృద్ధ జంబూకం తెలంగాణలో పాగా వేయడానికి మళ్ళీ ప్రయత్నాలు చేస్తుంది అనుకునే ఒక పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి ప్రసంగంలో ఈరోజు 2 శుద్ధ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు లక్షలాది మంది ప్రజల సాక్షిగా చెప్పింది ఏమంటే, వారు ప్రాణహిత ప్రాజెక్టు పేరు మార్చి అంబేద్కర్ గారి పేరు తొలగించారు, అంబేద్కర్ గారిని అవమానించారంటూ చాలా దుర్మార్గంగా, కుసంస్కారంగా మాట్లాడినారు. ఇది పచ్చి అబద్ధం అని చెప్పి వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో ఉన్న అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నీళ్ల కోసం తెలంగాణ ప్రజలు పెట్టుకున్న కన్నీళ్లను స్వయంగా ప్రత్యక్షంగా దశాబ్దాల పాటు దగ్గర నుండి చూసిన ప్రజాప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాగునీటిని, తాగునీటిని శరవేగంగా తీసుకొని రావాలన్న ఉద్దేశంతో గతంలో అప్పుడు జరిగిన ప్రాజెక్టుల్లోని డిజైన్ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించే ప్రయత్నంలో భాగంగా చాలా ప్రాజెక్టులకి విశ్రాంత ఇంజనీర్లు కానీ, తెలంగాణ మేధావులు కానీ వారి సహకారంతో వాటిని పూర్తి స్థాయిలో రీడిజైన్ చేసి ప్రజలకు సత్వరమే నీళ్ళు అందించాలనే ఒక సత్సంకల్పంతో ప్రయత్నం చేయడం జరిగింది. అందులో అంబేద్కర్ గారి పేరు తొలగించాము అన్న మాట శుద్ధ తప్పు. అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు కొనసాగుతూ ఉంది. అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు ఆదిలాబాద్లో మరి నీళ్ళిచ్చే ప్రాజెక్టు, అక్కడ ఈ ప్రాజెక్టు కొనసాగుతున్న మాట రాహుల్ గాంధీ గారు తెలుసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వారి ఆరోపణ ఏదైతే చేశారో వారు ఉపసంహరించుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఉపసంహరించుకోకపోతే ఆయన విజ్ఞతకు సంబంధించిన అంశం నేను చేయగలిగింది ఏం లేదు. రెండవది నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నా, అంబేద్కర్ గారి గురించి రాహుల్ గాంధీ గారు చెప్తే, రాహుల్ గాంధీ గారు మాకు పెద్దల్ని గౌరవించే సంప్రదాయాన్ని మాకు గుర్తు చేస్తే నవ్విపోతారు ప్రజలు. ఎందుకంటే అంబేద్కర్ గారు మరణించిన 34 సంవత్సరాల తర్వాత కూడా మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రంలో ఉంటే ఈరోజు అంబేద్కర్ గారి మీద ప్రేమ ఒలకబోస్తున్న రాహుల్ గాంధీ గారు, ఆయన పార్టీ 34 సంవత్సరాలు ఆయన పరమపదించిన తర్వాత భారతరత్న అవార్డు ఇవ్వలేదు. చివరికి ఇచ్చింది ఎవరయ్యా అంటే విపి సింగ్ గారి ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చి దేశానికి సంబంధించి మరి ఒక ముద్దుబిడ్డ, భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు అని చెప్పి విపి సింగ్ గారి ప్రభుత్వం గుర్తించింది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించలేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు విజ్ఞతతో మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి తప్ప ఎవరు పడితే వారు ఇచ్చిన స్క్రిప్ట్ ఎటు పడితే అటు చదివితే ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పి వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు ఇంకో మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారు పెద్దలను గౌరవించుకోవడం మీ పార్టీకి ఆ సంస్కారం లేదు. తెలుగు బిడ్డ, భారతదేశానికి 5 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేసి మీ కాంగ్రెస్ పార్టీ ఒక సంక్షోభంలో ఉంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించి మొత్తం భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచిన పివి నరసింహారావు గారిని మీరు ఏ రకంగా అవమానించారో తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎవరు మర్చిపోలేదు. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.